యేసుక్రీస్తు నామమున అందరికీ శుభవందనములు. అందరూ బాగున్నారా? ప్రతిరోజు వాక్యం ధ్యానిద్దాం, దేవుని యందు ఆనందిద్దాం. ఈరోజు వాక్య ధ్యానం సామెతల గ్రంథం 24వ అధ్యాయము. దుర్జనులను చూసి మత్సరపడకము, వారి సహవాసము కోరకము. వారి హృదయములు బలాత్కారములు చేయు యోచించును, వారి పెదవులు కీడు చేయును గూర్చి మాట్లాడును. జ్ఞానము వలన ఇల్లు కట్టబడను, వివేచన వలన అది స్థిరపరచబడను. దుర్జనుడు వాటిని చూసి మనం మత్సరపడకూడదు. మత్సరము ఎముకలకు కుళ్ళని లేఖనము చెప్తున్నది కనుక అందరేడల దీర్ఘశాంతం గలవారు ప్రభువునందు నిత్యం ఆయన మార్గంలో నడుద్దాం. జ్ఞానం వలన ఇల్లు కట్టబడను, వివేచన వలన అది స్థిరపరచబడను. తెలివి చేత దాని గదులు నిలవగల రమ్యమైన సర్వసంపదలతో నింపబడును. జ్ఞానము గలవాడు బలవంతుడుగా నుండును, తెలివి గలవాడు శక్తిమంతుడుగా నుండును. దేవుని యొద్ద నుంచి మన జ్ఞానాన్ని తెలివిని సంపాదించుకోవాలి. దేవుని యొద్ద నుండే మన ఏమాత్రం లోపం ఉందని మనం ఏమాత్రం కూడా మన హృదయం పరిశీలన చేసుకొని మన మనస్సాక్షి మనల్ని హెచ్చరించిన వాడేలా మన తప్పిదములు ఆయన యందు ఒప్పుకొని ఆయన యందు బలపడాలి. ఆయన యందు మనము సర్వమును పొందుకోగలము. వివేకము గల నాయకుడు యుద్ధం చేయము, ఆలోచన చెప్పువారు అనేకులుండుట రక్షణకరము. మూర్ఖునికి జ్ఞానము అందదు. మూర్ఖునికి జ్ఞానం అందదు, వాడి స్వభావం వేరేగా ఉంటుంది. గుమ్మము యొద్ద అట్టువారు మౌనులై ఎందురు, కీడు చేయ పన్నాగములు పొన్నవారికి తంటాళమారి అని పేరు పెట్టబడను. ఇతరులకు ఎలా హాని చేయాలని ఆలోచించే వారికి తంటాళమారి అని పేరు పెట్టబడినట్టు. మూర్ఖుని యోచన పాపము, మూర్ఖుని ఆలోచన పాపము. అపహార్చకులు నరులకు హేయులు. శ్రమదినమున నీవు కృంగుని ఎడలా నీవు చేతగాని వాడవగదు. అందుకే మనకు ఎటువంటి శ్రమలు వచ్చినా సరే ప్రభువునందు మనం నెమ్మదిగా ఉండాలి. చావనకై పట్టబడిన వారిని నీవు తప్పించు, నాశనమునందు పడుటకు జోగుచున్న వారిని నీవు రక్షింపవా. ఈ సంగతి మాకు తెలియదని నీవు అనుకున్న ఎడల హృదయములను శోధించేవాడు నీ మాటలను గ్రహించును కదా. తెలిసి కూడా తెలియనట్టు ఉంటే తండ్రి ఆయన హృదయ పరిశీలన చేయవాడు ఆయన కనుక మనకు శిక్ష ఉంటుంది. తెలిసి కూడా తెలియనట్టు ఉంటే మనుషులు ఎదుట మనకు తెలియనట్టు ఉండవచ్చు, కానీ ఆయన యందు మాత్రం మన హృదయం ఎలా ఉందో ఆయనకు తేటగా మన హృదయం తేటగా ఆయనకి కనిపిస్తుంది కనుక మనం ఆయన యందు భయభక్తులు కూడా జీవించాలి. నిన్ను కనిపెట్టేవాడు దాన్ని నెరుగును కదా. నరులకు వారి వారి పనులు బట్టి ఆయన ప్రతీకారం చేయను కదా. నా కుమారుడా, తేనె త్రాగము అది రుచిగలది కదా. తేనె పట్టు తినుము, అది నీ నాలుకకు తీపి కదా. నీ ఆత్మకు జ్ఞానము అట్టదని తెలుసుకును. తండ్రికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. తేనె పట్టు మన నోటికి ఎంత రుచిగా ఉంటుందో, ఎంత తీయగా ఉంటుందో, ఆయన జ్ఞానము మనకి అంత రుచిగా ఉంటుంది. మన ఆత్మకు దేవుని జ్ఞానం ఎంతో ముఖ్యమైనది. దేవుడి జ్ఞానం అంటే ఆత్మ సంబంధమైనదే. దేవుడు ఆత్మ సంబంధమైన వాడు కనుక ఆయన వద్ద నుండి మనం భూమి మీదకి ఆయన ఆత్మ ద్వారా ఈ లోకానికి వచ్చాం కనుక మళ్ళీ ఆయన ఆత్మను పెట్టాడు కనుక మనము ఆయనకు భయపడి ఈ లోకంలో బ్రతకాలి. మనము ఆత్మానుసారులం, శరీరానుసారులం కాదు కదా. ఆత్మను గ్రహించిన వాడెవడు ఆయన యందు భయభక్తులు కలిగి ఆయన ఆజ్ఞలను గైకుని వాడే, క్రీస్తునందు విశ్వాసం ఉంచేవాడే ఆత్మను గ్రహించగలడు. మళ్ళా ఆత్మ ఉందని, ఆ ఆత్మకు తండ్రి పరిశుద్ధుడైన దేవుడని గ్రహించిన వాడు ఎవరు? క్రీస్తును ఎరిగిన వారే. అందుకని నీ ఆత్మకు జ్ఞానం అట్టదని తెలుసుకున్నాం. ఆత్మ సంబంధులు ధన్యుడు ఇందు విషయమై. నీ ఆశ భంగమ కానేరదు. భక్తిహీనుడా, నీతిమంతుని నివాసం వద్ద పొంచి ఉండకము. భక్తిహీనుడికి హెచ్చరిక.
నీతిమంతుడికి ఏ కీడు కూడా చేయకూడదు అని దేవుని హెచ్చరిక భక్తిహీనుడికి. భక్తిహీనుడు అంటే దేవుడిని తృణీకరించిన వాళ్ళే. వాళ్ళకి దేవుడు హెచ్చరిస్తున్నాడు నీతిమంతుడి జోడికి పోకూడదని. వాని విశ్రమ స్థలమును పాడు చేయకం. నీతిమంతుడు ఇప్పుడు నెమ్మది ఉండాలని ఆలోచిస్తాడు. పొరుగు వారిని గురించి ఆలోచించిన వాడే నీతిమంతుడు. తను నెమ్మది ఉండాలని, తన చుట్టుపక్కల వారు కూడా ఏ హాని చేయకుండా నెమ్మదిగా అందరూ ఉండాలనేసి కోరుకునేవాడే నీతిమంతుడు. అలాంటి నీతిమంతుడి జోడికి ఎవరైనా చెప్తే దేవుడు ఊరుకుంటాడా? నీతిమంతుడు 7 మారులు పడినను తిరిగి లేచెను, ఆపత్కాలమునందు భక్తిహీనుడు కూలుదురు. నీతిమంతుడు పడిపోతే లేపినవాడు ఉన్నాడు తండ్రి. దేవుడే నీతిమంతుడు లేపుతాడు. ఎందుకంటే నీతిమంతుడు దేవుడి సంబంధుడు కనుక. మరి ఆ భక్తిహీనుడు పడిపోతే ఎవరు లేపుతారు? లేపేవాడు ఎవడో ఉండడు. నీ శత్రువు పడినప్పుడు సంతోషంపకము, వాడు త్రొట్టెళ్ళినప్పుడు నీవు మనస్సున నొల్లసంచుకము. ఇది దేవుని బిడ్డలకి హెచ్చరిక. విశ్వాసులారా, మీకే దేవుడు మిమ్మల్ని హెచ్చరించింది ఏమనగా, నీ శత్రువు పడినప్పుడు సంతోషించకము, వాడు త్రొట్టెళ్ళినప్పుడు నీవు మనస్సును నొల్లసించకము. యెహోవా అది చూసి అసహ్యించుకొని వాని మీద నుండి తన కోపము త్రిప్పుకొనేమో. నీ శత్రువు పడిపోతూ నువ్వు ఎప్పుడైతే మనస్సులో ఆనందించావో, తండ్రికి నీ మీద కనికరం పోయి ఆ కనికరం వాడి మీదకి వెళ్ళే అవకాశం ఉంటుంది. వాడి మీద కోపం పోయి కనికరం తండ్రికి పుడుతుంది. అందుకే నువ్వు వాడికి సహాయం చేయాలి. నీ శత్రువు పడిపోయినప్పుడు అండగా ఉండాలి, సహాయం చేయాలి. అది దేవుని హృదయం, అది దేవుని మనస్సు. దుర్మార్గులను చూసి నీవు వ్యసన పడకము, భక్తిహీనుల ఎడల మత్సర పడకము. దుర్జనునికి ముందుగతి లేదు, భక్తిహీనుల దీపము ఆరిపోవను. నా కుమారుడా, యెహోవాను ఘనపరచము, రాజును ఘనపరచము. అలాగూ చేయని వారి జోడికి పోకము. అట్టి వారికి ఆపద హఠాత్తుగా తటస్థించను, వారి కాలము ఎప్పుడు ముగియనో ఎవరికి తెలియను. దివ్యు జ్ఞానులు చెప్పిన సామెతలే, దేవుని ఆత్మ ప్రేరేపణతో రాసిన సామెతలు. న్యాయము తీర్చుటలో పక్షపాతము చూపుట ధర్మం కాదు. దుష్టులను చూసి నీ యందు ఏ దోషము లేదని చెప్పేవారికి శ్రమ, వాడిని ప్రజలు శపిస్తారు. జనులు అట్టివాని యందు అసహ్యపడతారు. న్యాయముగా తీర్పు తీర్చేవారికి మేలు కలుగును, క్షేమకరమైన దీవెన అట్టివారి మీదకి వచ్చును. సరైన మాటలతో ప్రత్యుత్తరమిచ్చుట పెదవులతో ముద్దు పెట్టుకున్నట్లుండును. ఈ భాగ్యం మనందరికీ తండ్రి దయచేయును గాక. బయట నీ పని చక్క పెట్టుకునము, ముందుగా పొలములో దాన్ని సిద్ధపరచము, తర్వాత ఇల్లు పట్టుకొని వచ్చును. నీ పెదవులతో మోసపు మాటలు చెప్పవచ్చునా? వాడు నాకు చేసినట్లు వానికి చేసేదను, వాని క్రియల చొప్పున వానికి ప్రతిఫలమిచ్చేదను అనుకొనకము. సోమరవాని చేను నేను దాటరాగా, తెలివిలేని వాని ద్రాక్ష తోట నేను దాటరాగా, ఇదిగో దాని ఎందంతట ముండ్ల తొప్పలు బడిసియుండును, దోలగొండ్ల దాని కప్పియుండును. సోమరవాణి చేను, తెలివిలేని వారి ద్రాక్ష తోట అంటే వాళ్ళతో సహవాసం చేసి వాళ్ళు ఎలాంటి వాడు గ్రహించినప్పుడు వాళ్ళ ప్రవర్తన ఎలా ఉందంటే, ముండ్ల తొప్పులను దోళ్ళగొండ్ల దాని ఆకులు ఎలా ఉంటాయి, దురద ముండ్ల తొప్పులు గుచ్చుకుంటాయి. ఆ ప్రకారంగా వాళ్ళ ప్రవర్తన అలా ఉంటుందంట. సోమరవాణి చేను, తిరుగులేని వారి ద్రాక్ష తోట. నేను దాన్ని చూసి యోచన చేసుకుంటుని, కానీ దాన్ని కనిపెట్టి బుద్ధి తెచ్చుకుంటుని. బుద్ధి తెచ్చుకోవడం, మనం ఇతరులను చూసినా మనం బుద్ధి తెచ్చుకోవాలి. మనం అన్నీ గమనించాలి, అన్నీ పరిశీలన చేయాలి. ఆ తెలివి మనకు ఉండాలి, వివేచన ఉండాలి, వివేకం ఉండాలి. అన్ని దగ్గర మనం వెళ్ళాలి, అన్ని పనులు చేయాలి, అన్ని పనుల్లో నలగాలి. మన శరీరాన్ని మనం నలగొట్టాలి. దాన్ని సుఖంగా ఒక దగ్గర కూర్చోబెట్టకూడదు. నువ్వు దాన్ని ఎంత నలగొడితే నీకు అంత క్షేమకరం. శరీరం మంచిది కాదు.
శరీరానుసారమైన మనస్సు మరణ మనస్సు లేఖనం చెబుతున్న ప్రకారంగా మనం ఏంటంటే శరీరానికి లోబడకూడదు. శరీరం చెబితే అది శరీరానికి కోరికలు ఎక్కువ కాబట్టి అది పడుకో అంటుంది, కూర్చో అంటుంది, ఏ పని చేయకంటుంది, సినిమాలకి షికారుకి వెళ్ళాలంటుంది, పబ్బులకి క్లబ్బులకి వెళ్ళాలంటుంది, మందు పేకాట అమ్మాయిలు అంటుంది. దాని సుఖం కావాలి, దానికి కష్టపడడానికి ఏమాత్రం ఇష్టపడదు. అందుకే దానికి మనం ఆ అవకాశం ఇవ్వకూడదు. మన మనసుని ఆత్మకు అప్పగించాలి. ఆత్మ ద్వారా దాన్ని మనం లోపరుచుకోవడం తప్ప మనం దానికి లోపడకూడదు. చూసి యోచన చేసుకుంటూనే దాన్ని కనిపెట్టి బుద్ధి తెచ్చుకుంటాను. ఇంకా కొంచెం నిద్ర, ఇంకా కొంచెం కునుకుపాటు, ఇంకా కొంచెం నిద్ర, ఇంకా కొంచెం కునుకుపాటు, పరుండుటకై ఇంకా కొంచెం చేతులు ముడుచుకున్నట, వీటి వలన నీకు దరిద్రత పరిగెత్తి వచ్చును. ఆయుధస్తులు వచ్చినట్లు లేము నీ మీదకి వచ్చును. శరీరాన్ని నలగొట్టాలి, ఏ పని ఉంటే పని చక్కగా చేసుకోవాలి. ఇప్పుడున్న పని కాకుండా మిగిలిపోయి ఇంకే పని ఉందా అని ఆలోచించి రేపటి పని కూడా ఈరోజు చెప్పి చేసే మనసు కలిగి ఉండదు. అప్పుడు మనం యాక్టివ్గా ఉండగలం, చురుగ్గా ఉండగలం, ఎంతో ఎత్తుకి ఎదగకపోయినా సరే సుఖంగా ఉండగలం. శరీరానికి ఎప్పుడు నెమ్మది ఉంటే తెలుసు. శరీరానికి కష్టపెట్టిన తర్వాత అమ్మయ్య అంటాం, చూసావా, అబ్బా ఎంత సుఖం ఉంటుంది. కష్టపడ్డాక 5 నిమిషాలు సుఖం, తర్వాత మళ్ళీ కష్టపడాలనిపిస్తుంది. ఎందుకు అనిపిస్తుంది? ఈ సుఖం బట్టి ఉంటుంది అది, ఆ కోరిక. అబ్బా కష్టపడిన తర్వాత ఎంత హ్యాపీగా ఉంటుందా అనేసి ఆ ఫీలింగ్ వల్ల ఇంకా కష్టపడాలనిపిస్తుంది. అది కష్టం యొక్క విలువ. ఇవయు సొలొమోను సామెతలే. యోధారాజైన హిజ్కియా సేవకులు వీటిని ఎత్తి వ్రాసారట. ఈ దైవ జ్ఞానము, ఈ జ్ఞానాన్ని అనుగ్రహించిన దేవునికి స్తుతి స్తోత్రములు, వేలాది స్తోత్రములు. సంగతి మరుగుజేయ దేవునికి ఘనత, సంగతి శోధించుట రాజులకు ఘనత. ఆకాశములు ఎత్తుట భూమి లోతును, రాజుల అభిప్రాయమును అఘోషరములు. మస్టు తీసివేసిన ఎడల పొటమ వేయవాడు పాత్ర ఒకటి సిద్ధపరచబడను. ఇంకా కొంచెం నిద్ర, ఇంకా కొంచెం కునుకుపాటు, పరుండకై చేతులు ముడుచుకునుట, వీటి వలన నీకు దరిద్రత పరిగెత్తి వచ్చును. ఆయుధస్తులు వచ్చినట్లు లేము నీ మీదకి వచ్చును. గ్రహించండి, మన శరీరాన్ని నలగొట్టాడు. శరీరానుసారుడు శరీర విషయముల మీద మనసునుంతురు, ఆత్మానుసారుడు ఆత్మ విషయముల మీద మనసునుంతురు. శరీరానుసారమైన మనస్సు మరణము, ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమును ఉన్నది. ఏలయనగా శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమై ఉన్నది. అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు, ఏమాత్రమును లోబడనేరదు. కాగా శరీర స్వభావం గలవారు దేవుని సంతోషపరచనేరరు. దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల మీరు ఆత్మ స్వభావం గలవారే కానీ శరీర స్వభావం గలవారు కారు. ఎవడైనా క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు ఆయనవాడు కాడు. అందుకని మనం ఏంటంటే శరీరానుసారమైన మనసుని విడిచిపెట్టి మన మనసుని ఆత్మకు అప్పగించాలి. ఇది దేవుని జ్ఞానం. ఈ లోక జ్ఞానం ఏంటంటే శరీరాన్ని పోషించుకోవడానికి ఎక్కువ ప్రయాసపడతారు కనుక ఆత్మ విలువ అంటే వాళ్ళకి తెలియదు. చాలామంది కూడా వాళ్ళ ఆత్మ ఉందని కూడా వాడు గ్రహించలేరు. అందుకే క్రీస్తు మాటలు బట్టి మనం ఆయన జ్ఞానాన్ని పొందుకోగలం. ఆయన విశ్వాసం ద్వారా ఆయన జ్ఞానాన్ని మనం పొందుకోగలం. దేవుడు అంటే ఆత్మే కదా. దేవుడిని లోకాన్ని పరిచయం చేయడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చారు. యేసుక్రీస్తు వారు దేవుని సంబంధమైన వ్యక్తి. ఆయన మాటలు వింటే మనం ఆయన ఆత్మను మనం పొందుకోగలం. ఆ ఆత్మ ద్వారా ఆత్మ ఏంటో, శరీరం ఏంటో, ఈ లోకం ఏంటో, పరలోకం ఏంటో, మరణం ఏంటో, జీవం ఏంటో మనం అన్నీ గ్రహించగలం. అందుకే మన మనసుని శరీరానికి కాకుండా ఆత్మకు అప్పగిస్తే ఆత్మానుసారమైన మనసు జీవము, నిత్య జీవాన్ని పొందుకోగలం, పరలోకానికి వెళ్ళగలం. అందుకని శరీర క్రియలకు లోబడకుండా మీ మనసుకి ఆత్మకు అప్పగించాలి. యేసుక్రీస్తు వారి కృప మీకందరికీ తోడే ఉండును గాక. ఆమేన్.